శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ గురువారం, జూలై 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన బుధుని సంచారము, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యయస్థానంలో శని గారు ఉన్నారు, ఏలినాటి శని జరుగుతోంది. అలాగే గురు బలము లేదు, అర్ధాష్టమంలో గురుగారి సంచారం ఉంది. గురువుగారి సంచారం వల్ల చెడు జరగదు అది చెప్పుకోవచ్చు, కానీ చాలా చాలా మంచి జరిగిపోతుంది అని చెప్పడానికైతే రావడం లేదు. గురుగ్రహానికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అయితే కుటుంబ జీవితంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఐకమత్యం తగ్గి ఉంటుంది. ఐకమత్యం కోసం మీరు కొంత సమయాన్ని తప్పనిసరిగా వెచ్చించవలసి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, అవి వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటాయి. ఆదాయం చాలా బాగుంది. ఆదాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఆదాయం చేతికి వస్తుంది. అలాగే ఖర్చులు కూడా మిమ్మల్ని బాగా వెంటాడుతున్నాయి. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము వైవాహిక జీవితాన్ని కొంచెం ఆనందమయం చేసేటట్టుగా సూచిస్తూ ఉన్నది. అలాగే సంతాన రీత్యా కూడా బాగున్నారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. అనేక మంది మీ చుట్టూరా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మీ బంధుమిత్రులకి చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది చాలా ఆత్మసంతృప్తికి లోనయ్యే విషయంగా మీరు పరిగణించుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకి ఈ సహాయం చేయగలిగాను, ఫలానా వాళ్ళకి ఈ సహాయం చేయగలిగాను అనేటటువంటి తృప్తి మిమ్మల్ని బాగా వెన్నాడుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, కోర్టు వ్యవహారాలు కానీ లేదా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తలుగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ 2 విషయాలు కూడా ఏది ఉన్నా కానీ, ఈ 2 విషయాలలో ఏది ఉన్నా కానీ అది అంత తొందరగా అయితే పరిష్కారం అయ్యే విషయం కాదు. వీలైనంత వరకు వాయిదా వేసేసేయండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, యోగా చేయడము, శనిగారికి తైలాభిషేకం చేయడము, ఇలాంటివి చేసినందువల్ల చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వస్తాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారం బాగుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. షష్టంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు వచ్చాయి. విద్య రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, లాభాల రీత్యా బాగుంటుంది, కుటుంబ జీవితం రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక బాలేదు అనేటటువంటి ప్రసక్తి ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు. ఈ ఉద్రేకానికి లోనవ్వకండి. ఇదొక్కటి చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. రుణభారాలు కూడా కాస్త తక్కువగానే అవుతూ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ రుణాలు కూడా దొరుకుతాయి. ఇది మీకు చాలా ఆనందం పెంపొందింపగలిగేటటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నానండి. ఇక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. ఇంకా ఇంకా మరింత ఆశాజనకమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది మీ జీవితాశయం, అది ఖచ్చితంగా తీరేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం చాలా బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి కేతువు గారు బాగున్నారు. 2 గ్రహాలే చాలా బాగున్నాయి. అయితే ఈ 2 గ్రహాలు కూడా చక్కటి స్థానాలలో ఉండి మీకు అనుకూలతలను ఇస్తున్నారు. అయితే ధనానికి ఇబ్బంది లేకుండా ఉంది, మాట పరపతికి ఇబ్బంది లేకుండా ఉంది, కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు. అలాగే మనోబలం బాగా పెరిగి ఉంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ కూడా బాగా లాభిస్తాయి. అనేక విధాలుగా ఆత్మవిశ్వాసం పెంపొందింపబడుతుంది.
ఆనందాల బాటలో ఉంటారు మీరు. ఒక తెలియని ఆనందం మీకు ఆవహించిందా అన్నట్టుగా ఎంత కష్టపడుతున్నా కూడా ఒక విధమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలున్నాయి, చక్కటి తెలివితేటలున్నాయి, చాకచక్యం ఉంది, లౌక్యం, మెళకువలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఏ చిన్న కష్టకాలం వచ్చినా కూడా ప్రదర్శించుకునేటటువంటి సమయాలు. కాబట్టి ఇవి మీరు చెప్పక్కర్లేదు. మీ ఆలోచనల్లోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, వాటి ఆధారంగా మీరు ఆ సమస్యల్ని అధిగమించేస్తారు అని చెప్పి తెలియచెప్తూ ఉన్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రశాంత జీవితంతో ఉండండి. కర్కాటక రాశి వారికి అనేక రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. గురువుగారి యొక్క స్థితి సంచారము రాశిలోనే ఉన్నది. వారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇది ఒక్కటి చాలు వీరి యొక్క అదృష్ట గమనాన్ని తెలియచెప్పుకోవడానికి. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉన్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్న కారణం చేత ముఖకాంతి పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, ధనము వస్తుంది. అలాగే పెద్ద పెద్ద మీకన్నా పెద్ద స్థాయి ఉన్న వారితో మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అలాగే ఒక మాస్టర్స్ అలాంటి స్థితిలో ఉన్న వారికి చాలా చాలా గౌరవాలు ఇంకా ఇంకా పెరుగుతాయి. అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఒక గురుత్వం వచ్చేటటువంటి గౌరవం కలిగే విధంగా మీకు ఉన్నతి కలుగుతుంది. ధనము సంపాదించుకోగలుగుతారు. సంతానం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. మీరు ఏది కోరుకుంటారో అవన్నీ జరగడానికి అనుకూలమైనటువంటి పనులు ఇప్పుడు ఉంటాయి. ఆశీర్వచనం సాక్షాత్తు గురువుగారే రాశిలో ఉన్నారంటే అవని పని అంటూ ఏమీ ఉండదు. అద్భుతంగా ఫలితాలు ఉంటాయి మీకు అని చెప్పి తెలియజేస్తూ, ఊహించని విధంగా లాభాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సంతానం యొక్క అభివృద్ధి ఇప్పుడు మీకు కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింతగా శోభాయమానంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ప్రతి నిత్యము మనము చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఉన్నాయి గ్రహస్థితులు. చంద్రుని యొక్క చలనము తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాల్సిందే. ఇక్కడ శుక్ర కేతువుల కలయిక జరుగుతూ రాహు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాలు పట్టినట్టుగా ఉంటాయి. చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో చాలా ఇబ్బందుల్లో పడతారు. అలాగే అష్టమ స్థానంలో శనిగారి సంచారము, ఇది అష్టమ శని దోషాన్ని సూచిస్తూ ఈ కుజుడి మీద దృష్టి ఉన్న కారణం చేత మనశ్శాంతి బాగా తగ్గిపోతుంది. ఏదైనా వ్యాపార వ్యవహార లావాదేవీల విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు కనిపించేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మీకు ఎన్నో విధాలుగా గురువుగారు బాగున్నారు, అలాగే బుధుడు బాగున్నారు, మనశ్శాంతి ఉంటూ ఉన్నప్పటికీ ధనము ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. దుర్గా పూజ చేయండి, గణపతి పూజ చేయండి. అలాగే గురువు గారికి సంబంధించి గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా కొంత అనుకూలతలని మీరు సంపాదించుకోవచ్చు. కనీసం వ్యతిరేకతలు లేకుండా అయినా ఉంటాయి. ఈ నమ్మకాన్ని మనసులో పెట్టుకొని ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నానండి. కన్యారాశి వారికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఇచ్చేటటువంటి ఫలితము, ఏకాదశంలో రవి గురువు ఇచ్చేటటువంటి ఫలితము, ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత పెద్ద గొప్పగా ఉండదు. కాస్త కలహాలకి, కాస్త దుఃఖానికి దారి తీసేటట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడ స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు రాశ్యాధిపతి కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవి ఏ విధమైనటువంటి ఫలితాలంటే, మీ ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ చాలా చాలా అనుకూలతలని ఇస్తారు. చక్కటి లాభాల బాటలో ఉంటారు. జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటారు. అలాగే ఇప్పటి వరకు ప్రారంభించి ఆగినటువంటి పనులు ఏవైనా ఉంటే వాటన్నిటినీ ముందరికి తీసుకొని వెళ్తారు. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. చక్కటి ఆదరణ ఉంటుంది బంధుమిత్రుల వల్ల. ఇది చెప్పదగ్గ సూచన. కోర్టు విషయాలు, పెద్ద మనుషుల పంచాయతీల విషయాలలో మటుకు
అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం పట్ల కూడా కొంత బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన ధర్మాల విషయంలో కొంచెం జాగరూకత వహించండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, శనిగారికి తైలాభిషేకం చేయడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసా పఠన చేయడం ద్వారా చాలా అద్భుతమైన విశేష ఫలితాలు మీరు పొందగలుగుతారు. మనశ్శాంతితో ఉండగలుగుతారు. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, ఇక ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, కేతువు, వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు విడవకుండా చేయండి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీ ప్రతిభా పాటవాలు మీకు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా వారి పనులు అవ్వడానికి, వారికి సకాలంలో చక్కటి సహాయాన్ని అందించడానికి బాగా ఉపయోగపడతాయి. అనుకోని విధంగా లాభాల బాటలో ఉన్నారు మీరు. ఇటు శనిగారు కానీ ఇటు కేతువు కానీ ఇద్దరు అద్భుతమైన స్థితిలో ఉన్న కారణం చేత లాభాల విషయంలో, అంటే అది వ్యాపారంలో లాభాలు అవ్వచ్చు, ఏదైనా ఒక మాట చెప్పినందువల్ల లాభం ఉండొచ్చు, వేరే ఎవరన్నా మీకు మాట ఇచ్చినందువల్ల కూడా లాభం ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మీకు ఒక మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇది చాలా సంతృప్తినిచ్చే విషయంగా కూడా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, చెప్పిన పరిహారాన్ని తప్పకుండా చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందవచ్చు అని కూడా తెలియజేస్తున్నానండి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, అలాగే 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే ఈ ధర్మ కర్మ 2 స్థానాలు కూడా చక్కటి శుభగ్రహాలతో సంచారం జరుగుతూ ఉన్నాయో మీకు అనేక విధాలుగా మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే ధర్మాచరణ బాగా పెంపొందింపగలుగుతారు. ధార్మిక మార్గంలో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉంటాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొనేది ఉంటుంది. ధనము మీకు చాలా వరకు పూర్వం ఎంత కష్టపడున్నారో అప్పుడు కష్టపడిన దానికి రాని ధనమంతా ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. అయితే గురుబలము శుక్రబలము చాలా బాగున్నాయి కాబట్టి శుభకరమైనటువంటి విషయాలు చాలా చాలా బాగున్నాయి. మరి మిగతా 7 గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు, అననుకూలతే ఉంది కాబట్టి వీటికి సంబంధించి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అర్ధాష్టమంలో సంచరిస్తూ ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం అంత మంచిది కాదు, అంత మంచి ఫలితాలు ఇవ్వబోవట్లేదు కాబట్టి దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. భార్యాభర్తల అన్యోన్యత పట్ల చాలా జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. దూర ప్రాంత ప్రయాణాలలో కూడా మీకు చిన్న ఆటంకాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయి, వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మనోబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అనేక విధాలుగా సంతృప్తి ఉంటుంది. దైవ బలం బాగుంది కాబట్టి ఆటంకాలని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కాబట్టి దైవాన్ని మరింతగా పూజించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అనేక విధాల లాభాలని తెచ్చిస్తోంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువుగారు ఉచ్చ స్థానంలో ఉంటున్న కారణం చేత, అది అష్టమ స్థానం అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉచ్చ స్థానంలో ఉంటున్న కారణం చేత మీకు కొంచెం దైవబలం ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అంటే కొంచెం దైవబలం ఏమిటి అంటే పూర్తిగా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇక్కడ ఇవ్వబోవట్లేదు. గురువుగారి వల్ల ఏదైనా చెడు జరగకుండా ఉంటుంది, అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ కొంచెం అన్న శబ్దాన్ని వాడి ఉన్నాను అని గ్రహించగలరు. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, ధనలాభాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో కూడా చక్కటి ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. ఈ సంతాన రీత్యా సంతృప్తికరమైన విషయాలు ఉంటాయి.
దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా అనేక విధమైన లాభాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం ద్వారా మరింతగా గురువుగారి యొక్క అనుగ్రహం మీకు తోడ్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కొంచెం ఈ కోర్టు వ్యవహారాలకి వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, సప్తమ స్థానంలో గురుగారి సంచారము, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము వెరసి 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. వీరు చాలా వరకు అదృష్టవంతుల కింద లెక్క. ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు చాలా బలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఆయన స్వయంగా సప్తమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన స్థితి ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి. ఏ పని ప్రారంభించినా కూడా చక్కటి విజయ అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి తృప్తిని బాగా పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో ఓర్పు వహించి ఉండండి. ఏదైనా అనైక్యత కనిపిస్తూ ఉన్నట్లయితే చక్కగా అనైక్యత నుంచి ఐకమత్యం కోసం కృషి చేయండి. మీ కృషి ఫలిస్తుంది. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దుర్గనామాలని పఠించడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా మరింతగా మంచి జరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధిలో ఉన్నారు మీరు. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి సూర్యుని యొక్క సంచారం, రవి గారి ఇచ్చేటటువంటి ఫలితాలు 6వ స్థానంలో చాలా బాగుంటాయి. కాబట్టి కొన్ని రకాలుగా ధనం రావడం కానీ, భార్యాభర్తల మధ్య ఎంత వ్యతిరేకతలు ఉన్నా ఏదో ఒక పాజిటివ్నెస్ని ఇవాళ గుర్తు చేసుకోవడం కానీ, ఇలాంటి పరిస్థితి కొంచెం కనబడుతూ ఉంటుంది. అలాగే విజయావకాశాలకి దారి తీస్తున్నట్టుగా ఉంటాయి చేస్తూ ఉన్నటువంటి పనులు. ఇదొక్కటే చెప్పదగ్గ సూచన తప్ప మిగతావన్నీ కూడా సంసార జీవితం, అలాగే సంతానము, అన్నదమ్ములు, మాతృవర్గము, కుటుంబము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దూర ప్రాంత ప్రయాణాలు, ముఖ్యంగా ఉద్యోగ జీవితం, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవలసినటువంటి అంశాలే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమ వ్యవహారాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చాలా ఓర్పుతో వ్యవహరించుకొని మీరు ఈ సమస్యని గట్టెక్కవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నానండి, సంయమనం పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, శివారాధన చేయండి. మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము, అలాగే పంచమంలో గురుగారి సంచారము, చతుర్థంలో బుధుని సంచారము, తృతీయంలో కుజుని సంచారము వెరసి 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా చాలా మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. అయితే మనము ప్రతిరోజు తెలియచెప్పుకుంటూ ఉంటాం. మరి ప్రతిరోజు అవే గ్రహాలు ఇంకా వాటి కాల పరిమితి అనేది దాటని కారణం చేత అవే రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు అంత మంచి జరుగుతుందా అనేది ప్రతి వారికి వచ్చేటటువంటి సందేహం. అయితే ఎప్పుడు ఏది జరగాలో ఆ మంచి జరిగేదానికి బీజాలు పడుతుంటాయి. ఒక్కొక్క రోజున ఖచ్చితంగా మంచి జరుగుతుంది, శుభవార్తలు వింటారు. ఒక్కొక్క రోజున వ్యతిరేకమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈరోజు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తున్న కారణం చేత 2 రకాల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము. మనిషికి ఎప్పుడు ఆశాజీవిగా ఉండాలి. కాబట్టి భగవంతుని మీద ఉండేటటువంటి భక్తి శ్రద్ధల ఆధారంగా ఆ రోజు ఫలితాలు ఉంటాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలలో మటుకు అతి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. ధనము వస్తుంది,
సంతానం బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కాకపోతే కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తలు వహించండి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగ్గ సూచనలుగా నేను తెలియజేస్తూ, ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మానసికమైనటువంటి వేదన, ఆ వేదనకి గురి కాకుండా మనోబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభకరమైన ఫలితాలు ముందరికి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. అన్ని విధాలా మీరు బాగుంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.